నా మేకలు చచ్చిపోయినాయి. నా మేకలు చంపేసిపోతున్నాడు బాబోయ్, నా మేకలు చంపేసిపోతున్నాడు. నేను మా అరుణబాబును వలలో వేసుకుని సెక్రటరీగా చేరినతో మా పథకము ఫలించును, నీకు ఫలితము లభించును. ముందుగా నీవు పొమ్ము, విజయలక్ష్మితో తిరిగి రమ్ము. ఏమైనది? కడుపు చెరువైంది. మందభాగ్యుల వలన ఉన్నది. మందస్మిత నీవు పొమ్ము. ఏమైనది? చెప్పుకుంటే సిగ్గుచేటు. ఏంటి? చామంతి? నమస్కారం. నీ పేరు? స్వప్న. ఒక మహాకవి కావ్యంలో కనిపించే అందం, ఒక చిత్రకారుడి కుంచె నుంచి పుట్టిన సౌందర్యం నీ సొంతం చేసుకున్నావు. నిన్నొక్కసారి చూశాక మర్చిపోవడం కష్టం. నీకు కావాల్సింది ప్రియురాలా కార్యదర్శా? నీ గాడు మనం ఎందుకు వచ్చింది? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ తెలివితేటలు పరీక్షించాల్సింది పోయి మీరందరినీ పొగుడుతుంటేను. రాజ్యము వీరభోజ్యము, సౌందర్యము రాజాంతఃపుర నిక్షిప్తము అని నమ్మే రాజబిడ్డలం మేము. రాచరికానికి వీడ్కోలు పలికి ప్రజాస్వామ్యానికి స్వాగతం చెప్పి చాలా కాలం ఉందరుణ్ బాబు గారు. నీకు అహంభావం ఎక్కువ అనుకుంటాను. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆల్ రైట్, ఇక ఇంటర్వ్యూ మొదలు పెడతాం. ఎస్. భూమి ఆకాశానికి మంచి దూరం ఎంత? నీకే తెలియని మీ ఆస్తి ఎంత? దూసుకొచ్చే తోట చుక్క వేగం ఎంత? కుటుంబాన్ని కూల్చివేసే మీ కారు వేగమంతా? వాట్ యు మీన్? ఎస్ మిస్టర్ అరుణ్ కుమార్, మీ ఒంట్లో జోరుందని, మీ చేతిలో వ్యాన్ ఉందని కళ్ళు ముసుగుపోయి అతి వేగంగా మీరు దాకా వ్యాన్ తోలి ఒక పేదవాడి జీవితాన్ని నాశనం చేశారు. ఈ రోజు నా వ్యాన్ కింద పడి 3 మేకలు చచ్చిపోయాయి. దాని గురించి నేను చెప్పేది. 3 మేకలను చాలా తేలిగ్గా అనగలిగారు. కానీ ఆ పేదవాడు ఆ 3 మేకల్ని అమ్మి తన కూతురికి 3 ముళ్ళు వేయించాలనుకున్నాడు. ఆ సంగతి తెలుసా మీకు? ఇంత పొగరుగా మాట్లాడి ఇక్కడ ఉద్యోగం సంపాదించాలని వచ్చావా? నిజాన్ని చెప్పడం, మీ లోపాన్ని మీకు తెలియజేయడం, తప్పు అనుకునే మీలాంటి మనుషుల దగ్గర పెద్ద జీతానికైనా ఉద్యోగం చేయడం చాలా చిన్నతనం. గుడ్ బై. ఎంత పొగలు! పల్లుడు నా పడతి పొగలనియించు. You are appointed as my secretary. Yes. ఇన్నాళ్ళు నేను ఎన్ని తప్పులు చేసినా చప్పట్లు కొట్టి పొగిడే వాళ్ళనే చూశాను. మొట్టమొదటిసారిగా ఇది నేను చేసిన తప్పు అని వేలెత్తి చూపించే నిన్ను చూశాను. దాట్స్ వై ఐ లైక్ యూ. ఈ డబ్బు ఆ పేదవాడికి ఇచ్చి ఆగిపోయిన పెళ్లి జరిగేలా చూడు. ఈ డబ్బుని అడ్వాన్స్ గా ఉంచుకో. ఈ ప్యాలెస్ లో నా సెక్రటరీ నా హోదాకు తగ్గట్టుగా ఉండాలి. ఇదిగో చూడు తాత, ఈ డబ్బుతో మీ కూతురు పెళ్లి అనుకున్న విధంగా ఘనంగా జరిపించమ్మా. అమ్మా, దేవతలాగా వచ్చి ఈ డబ్బు నాకు ఇచ్చారు తమరు. నేను ఇలాంటి మామూలు మనిషిని. ఈ డబ్బు నీకు ఇమ్మన్నది దేవుడు లాంటి ఒక మంచి మనిషి. అమ్మా స్వప్న, నువ్వు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే పైకి ఎలా కనిపిస్తున్నా అరుణబాబు చాలా మంచివాళ్ళ అనిపిస్తున్నాడమ్మా. కానీ ఆయన మంచి చెడ్డలు చూడాల్సిన మామూలు దగ్గర ఆయన తప్పుదావని నడిపిస్తున్నారని అర్థమైంది. ఆ ఎస్టేట్కి డాక్టర్ గా వెళ్లి మాయమైన అక్క విషయంలో వాళ్ళిద్దరు చేయందని నాకు అనుమానంగా ఉంది. అందుకే అరుణ్ బాబుకి సెక్రటరీగా ఉంటాం. అక్క జాడి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏమిటా ఊడవటం? నడుము బాగా వంచి చీపురు బాగా అణిచి ఊడవాలి. సర్లే, ఓడవడం ఏమన్నా మా కులవృత్తి అనుకున్నావా? బాగా అణిచి ఓడవడానికి నేను అసలు ఓడవను. మీరే ఊడ్చుకోండి. ఏమిటి మేము ఊడ్చుకోవాలా? నువ్వు ఊడవ్వా? ఏంటి మీ కమియా? అన్నయ్య, ఏంటమ్మా సీతలు, ఇద్దరు ఇలా వచ్చారేంటి? రాము, ఈ సాయంత్రం మా పెళ్లి జరిగింది. అందుకే నీ మీద నా అభిమానంతో మా అబ్బాయికి రాము అని నీ పేరే పెట్టుకున్నాం. నీ చేతులతో వీడు దీవించు. ఈ ఏళ్ళు చల్లగా వర్దిలగా చిట్టు తండ్రి.
రావడన్నా నీ బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. గుడ్, వెరీ గుడ్ రా గోపి. త్వరగా ఉద్యోగం రావాలని వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకో. అరే ఏమిటి రావడన్నా, ఆ దేవుడు ఎవరికేం చేశాడో నాకు తెలియదు కానీ నా చదువుకు సాయం చేసి నా బ్రతుకు నిలబెట్టిన మనిషి ఉన్నా నువ్వు. నా పరీక్షలకు ఫీజు కట్టి నాకు పుస్తకాలు కొనిచ్చి నా బ్రతుకు నిలబెట్టిన దేవుడు ఉన్నా నువ్వు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కాలిఫోర్నియాకి ఇచ్చిన గదిలో ఏర్పాట్లన్నీ సదుపాయంగా ఉన్నాయనుకుంటాను. వెరీ గుడ్. కార్ రెడీయేనా? ఎక్కడికి? ఆఫీస్కేనా? అందమైన జీవితాన్ని ఆఫీస్ లోనూ ఫైల్స్ మధ్య గడిపేయడం దురదృష్టం మీ స్వప్న. వీడిపోయే కాలాన్ని వేడుకగా వాడుకోవడం ఈ అరుణ్ కుమార్ లక్ష్యం. ఒకరోజు ఆట, ఇంకొక రోజు వేట, మరొక రోజు పాట, ఆపై రోజు చేపల వేట, ఇంకా ఆపై రోజు జలకాల ఆట, ఆ పై 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 రోజు గుర్రాలతో సై ఆట. దట్స్ ద లైఫ్ ఆఫ్ అరుణ్ కుమార్. అల్లుడు, నువ్వు పూట పూట ఆడుకునే ఆటల మాటే చెప్పావు కానీ పాతికల ఆట మాట మాత్రం మర్చిపోయావు. చెప్పు, అసంఖ్యాకమైన సంఖ్యాశాస్త్రంలో నీకు నచ్చిన సంఖ్య ఏది? నాకు నచ్చింది, నేను మెచ్చింది నంబర్ 1. నేను కోరుకునేది 1 1. గెలుపు నీ దగ్గర మామా. యు ఆర్ సో లక్కీ. కోరుకో మామా, కోరుకో ఒక వరం. మన ఎస్టేట్కి ఈస్ట్ వైపున ఉన్న కాస్టు లేని వేస్ట్ ల్యాండ్ నాకు ఇచ్చేస్తే బెస్ట్ అని. నీ ముదనష్టపు మనసు ఆ వేస్ట్ ల్యాండ్ కోరుకుంటా. తీసుకో మామా, తీసుకో. ఇదేమిటల్లుడు, ఇంకా పాచికలాటలో టైం పాడు చేస్తున్నావా? రేసుకు టైం అవుతుంది. ఈవేళ అన్ని రేసుల్లోనూ తమ 5 గుర్రాలు పరిగెడుతున్నాయట. జనమంతా అదే మాట. ఐ నో అంకల్, టుడే ఇస్ ఎ సెన్సేషనల్ డే. స్వప్న కమాన్. రోహిణి కమాన్, కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. స్వప్న, అశ్విని, భరణి, భాషిణి, వాహిని, రోహిణి, ఈ 5 గుర్రాలు నాకు పంచప్రాణాలు. వీటికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. వీటికి నాకు ఉన్న అనుబంధం అలాంటి. అలాగా? చూడు, ఈరోజు జరగబోతున్న 5 రేసుల్లో ఈ 5 గుర్రాలు పాల్గొంటున్నాయి. వీటి గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూడటానికి నువ్వు కూడా రేసులకు వస్తావా? సారీ సార్, మీరు వెళ్ళండి. సెక్రటరీగా మీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడం నా బాధ్యత. నేను ఆఫీస్కి వెళ్తాను. ఓకే. ఇదేమిటమ్మా సెక్రటరీ తల్లి, దీపావళి వార్పేసి నిద్రపోవలసిన వేళ దీపావళి వేసుకుని ఆఫీసులోకి చొరబడి పైళ్లలో తలదూర్చావేమిటి? ఇది ఏదో వ్యాధి అయి ఉండవచ్చు. నా వ్యాధి మాట ఎలా ఉంచండి. నేను చూస్తున్నది వ్యాధులు ఏం చేయడానికి శివేందర్ గారు ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఫైల్. చూడండి బంగారాజు గారు, ఇందులో డాక్టర్ సుమతి అని ఆమె 1 ఏడాది క్రితం వరకు జీతం తీసుకున్నట్టుగా ఉంది. ఆ తర్వాత ఆమె ఇక్కడ ఉద్యోగం మానేసిందా లేక జీతం తీసుకోవడం మానేసిందా? ఏముందా సుమతి? వరహాలు ఏమైనట్టు ఆ సుమతి? అందమతిని నాకేమి తెలియను. సుమతి శతకము చెప్పుటకు పోయి ఉండనోపు. నోర్మి, డాక్టర్ సుమతి శతకం ఎందుకు చెప్పను? వెళ్ళిపోయి ఉంటుందమ్మా. అయినా ఎవరో డాక్టర్ ఉద్యోగం మాని వెళ్ళిపోతే ఆ ప్రసక్తి నీకెందుకు? చూడండి బంగారాజు గారు, డబ్బుని లెక్కల్లోంచి తప్పిస్తే సర్దుకోవచ్చు గాని మనుషుల్ని జనాభా లెక్కల్లోంచి తప్పిస్తే కష్టం కదా. అందుకని అమ్మో, ఈ సెక్రటరీ సామాన్యురాలు కాదు, కంత్రి జగజ్జన్. శాంతమిల్లి, ఈ రోజు మనకిక నీళ్లు రావు. ఎందుకని? పక్క స్థలంలోని గేదెల గంగరాజు మన పైపు కట్ చేసి వాడు స్థలంలోనికి తిప్పించుకుని తొట్టెలు నింపుకుంటున్నాడు. అన్ని నీళ్లు ఆడేం చేసుకుంటాడు రా? ఆ గేదెలు తవ్వుకుంటానికి. మహిళల్లారా, ఇంకా చూస్తూ నింటున్నారేమిటి? కొంగులు దోపండి, బిందెలు లేపండి. రాణి రుద్రమదేవి వీరఝాన్సీ పుట్టిన నేల మీద మహిళా శక్తి ఏమిటో చూపిద్దాం. కథం తప్పుతూ సాగండి. మీరు దాగంతో సత్తారో కాలం మీరు సత్తారో నాకు అనవసరం. నా గేదెల్ని కడుక్కోవాలి కనుక పంపిడి తిప్పుకున్నారు. నా ఇష్టం. శాంతమ్మ పిన్ని, మనం శాంతంగా ఉన్నంతసేపు వీడిలా కంటిన్యూగా నా ఇష్టం అని తేలుతూనే ఉంటాడు. చెయ్యండి గాడి, మంచండి బిందెలు, నింపండి నీళ్లు. ఆగండి. బాబు రావుడు, చూసావా వాడు అన్యాయం? చూడు పిన్ని, మనకి 2 రూట్లున్నాయి. ఏదో ఒక రూట్లో వాడిని మన దారికి తీసుకొస్తాను. చూడండి గంగరాజు గారు, గంగ మీ పేరులో ఉన్నంత మాత్రాన గంగంటే మీ సొంతం కాదండి. వాళ్ళకి కాస్త నీళ్ళు ఇచ్చి వాళ్ళని కాపాడండి బాబు. వదల్లా బాబు, బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను. వదల్లా బాబు, బాబు మీ గడ్డ పట్టుకుంటాను. వదల్లా, వదలరా. నువ్వు చేతులెత్తి దండం పెట్టినా సరే వదలను వదలను వదలను. ఏం చేస్తావు? అయితే రూట్ నెంబర్ 2.
బాబాయ్ ఎన్ని వెళ్ళొస్తాను. ఇక మన బయటకి మంచి కూడా ఉండదు. ఇదిగో పిల్ల, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. ఇక నుంచి అయినా ఎగిరెగిరి పడక అందరితో మంచిగా ఉండు. వెళ్ళొస్తాను. ఎక్కడే చాలా మంది చెడ్డ పనులు చేసి ఏడుస్తూ జైలుకి వెళ్తారు. కానీ నా రాముడు నలుగురికి పనికొచ్చే మంచి పని చేసి నవ్వుతూ జైలుకి వెళ్తున్నాడు. ఇట్లాంటాడు 1,000,000 మందిలో ఒక్కడుంటాడు. ఇలాంటి వాళ్ళు కోర్టుకు ఒక్కడే ఉంటారు. ఏమిటయ్యా బాబురావు అంత అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు? ఏముంది సార్, మీరు ఎస్టేట్ నుంచి టీ ఆకులతో కలిపి పంపుతున్న స్మగ్లింగ్ సరుకుని ఊరు దాటించడానికి నేను నానా గడ్డి కరవాల్సి వస్తుందండి. మొన్న ఈ మధ్యన మన లారీనో దాన్ని పట్టుకున్నారు. దాన్ని విడిపించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందండి. మీరేదో మార్గం ఆలోచించకపోతే నేను వెళ్ళి కైకలూరు కేళ్ళ ఆసుపత్రిలో చేరతానండి. కొంచెం ఓపిక పట్టు. గవర్నమెంట్ తెలియకుండా అడవిలోంచి రహస్యంగా మార్గం ఒకటి వేయిస్తున్నాను. ఆ రోడ్డు గనక పూర్తయిపోతే ఇక పోలీసులు చెక్ పోస్టు ప్రమేయం ఉండదు. రెండో కంటి వాడికి తెలియకుండా సరుకు సరాసరి సముద్రం మీదకి వెళ్ళిపోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతేకాదు, ఆ మార్గ నిర్మాణము వీరి సుపుత్రులు విజ్ఞాన ప్రసాద్ గారి పర్యవేక్షణలో జరుగుతోంది. ఒకవేళ వీరి సుపుత్రులు అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ కు పట్టుబడినచో ఇది జన్మలో పైకి రావయా, నోరు మూసుకో. ఎరా విజ్ఞానం, ఇప్పటికీ 1 సంవత్సరం అయింది రోడ్డు వేయడం మొదలుపెట్టి. ఇంకా ఎప్పటికి పూర్తవుతుందిరా? ఇంకేముందండి, మరో 2 కిలోమీటర్ల రోడ్ వేస్తే సముద్రం రీచ్ అయిపోతుంది. అప్పుడు మన స్మగ్లింగ్ సరుకు డైరెక్ట్ షిప్ లోకి చేర్చుకోవాలి. కాకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళు కాస్త తక్కువ వాళ్ళతో వర్క్ స్లో అవుతుంది. అలాగే, నీకు ఎంతమంది కావాలో చెప్పి నేను పంపిస్తాను. ఏమిటయ్యా మహారాజా, పాపం ఈ రోడ్డు రోరన్ని ఎన్నాళ్ళిలా లాగుతూ ఉంటావు? ఆ రహస్యం ఏదో నాకు చెప్పేస్తే దర్జాగా రథాల్లోనే తిరగొచ్చుగా. ఇలా చూడు, బొద్దుగా ముద్దుగా ఈ ఫోటోలో కనిపించే బాలాకుమారుడు ఎవరనుకున్నావు? నీ కన్న కొడుకు అరుణ్ కుమార్. అలా కన్నీళ్లతో ఫోటో చూసే బదులు ఆ రహస్యం ఏదో నాకు చెప్పేస్తే నీ కొడుకుని కళ్ళారా చూసుకోవచ్చు, మనసారా మాట్లాడుకోవచ్చు. ఇది చెప్పు. నాకు ముందే తెలుసు వాడు అలా ఉమ్ముతాడని. చాలా సార్లు నాకు జరిగింది. నువ్వేం చేయగలవు? నేనెవర్ని? ఎవరిని? నోరు మూసుకున్న వాడిని పనిగట్టుకు దువ్వి పువ్వులు ఉంచుకున్న తండ్రి కాదు, పగబొట్టిన పాముని. వీడి నోట్లో లాలాజలం ఊరడం వల్లనే మన మీద బొమ్మ గలుగుతున్నాడు. నరూరా, హరోంహర వీళ్ళని చీకటి కొట్లోకి తోసేసి
పీక ఎండిపోయేలా నాలుక పిడుచుకట్టుపోయేలా చెయ్యండి. మరి ఇక ఏ జన్మలోనూ ఉమ్మడు ఉమ్మలేడు. తిండి పెట్టకుండా వాడి కడుపు మార్చరా. గుడ్ మార్నింగ్ స్వప్న, ఈ రోజు ఫిషింగ్ డే, నువ్వు నాతో వస్తున్నావు. అలాగే అల్లుడు వేద్దామా ఒక ఆట? ఆటకి పోటీకి నేను ఎప్పుడూ సిద్ధమే. ఏమిటి నీ సంఖ్య? తెలుసుకో. నంబర్ 1, 1 1. అవునండి సార్, ఆ పాచికలు మీకు వచ్చి రావడం లేదు. నేను కొత్త పాచికలు తీసుకొచ్చాను, వీటితో ఆడమని చెప్పండి. పరతి పాచికలు మారినచో జాతకములు మారున, పాత వాటితోనే కానిత్తము. పారని పాచికలు మారినచో వారి జాతకములు మారినేమో. కరెక్ట్. స్వప్న చెప్పినట్టు వీటితోనే ఆడదాం. వేయండి. హై, ఒకటి. గెలుపు మోదే గెడ్డం మామా. ఐఎమ్ సో లక్కీ. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలిసినది మోసము చేసి గెలిచినాడు. నాది మోసవా? ఇంతకాలం మీరు ఆడిన పాచికలు ఇవి. అరుణ్ కుమార్ గారు ఎప్పుడూ 1 1 చెప్తారని మీకు తెలుసు. ఆ అంకే వీటి మీద లేకుండా చేశారు. మీది మోసం కదా? వాట్? అంటే ఇంతకాలం నన్ను మోసం చేశావా మామా? అల్లుడు డోంట్ టాక్. ఇంతకాలం వరాలు కోరుకోమని నేను నీకు ఇచ్చిన పొలము, తోట, పాడి, పంట అన్ని తిరిగి తీసుకున్నా. అల్లుడు! వాటికి బదులుగా నీకు నేనేమిపోతున్నానో తెలుసా? అల్లుడు అల్లుడు, నీకిది పాడి కాదు. జూడమంటే నేను మోసము చేసి ఆడను విద్యని అట్లా చేసి తిని నన్ను క్షమింపము, క్షమింపము. స్వప్న, నీలాంటి ఆడది నాకు అండగా దొరకడం నా అదృష్టం. కోరుకో స్వప్న, కోరుకో ఒక వరం. మాటిస్తే తప్పరుగా? ఈ అరుణ్ కుమార్ మాటిస్తే తప్పడు. అయితే ఆటకి, వేటకి, పాటకి రోజులు కేటాయించినట్టే ఒకరోజు ఎస్టేట్ విషయాలు, ఆఫీస్ వ్యవహారాలు చూడడానికి వినియోగించాలి మీరు. అదే నేను కోరుకునే వరం. నీ కోరిక తీర్చడం కష్టమైనా ఇచ్చిన మాట కోసం ఒప్పుకుంటున్నాను. ఆల్ రైట్. ఇక నుంచి ప్రతి ఆదివారం నాకు హాలిడే కాదు, ఆఫీస్ డే. ఓకే? ఎస్ సార్. కమాన్, లెట్స్ గో. వాడు మాట ఇచ్చిన ప్రకారము ప్రతి ఆదివారము ఆఫీసునకు వచ్చి కాగితములు తిరగవేసినచో సోమవారము నాడు మనలను వల్ల కాటికి పంపును. మనము రాసిన దొంగ లెక్కల కాగితములతో దహనము చేయు. అలా జరగనివ్వను. ఇప్పుడే నరూరాతో చెప్పి గూగు గ్యాంగ్ ను పిలిపిస్తాను. గుగు అవును, గూండాలకు గూండాల గ్యాంగ్. నార్త్ అమెరికన్సా, ఈస్ట్ హంగేరియన్సా? రెండూ కాదు, కడపేరియన్స్ మన వాళ్లే. వాణ్ణి కథం చేసే సందర్భంగా కాద్యం తిందాం పద. పద. ఈ అడవిలో చూడటానికి ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ జలపాతం. ఈ రోజు నీకు అది చూపిస్తాను. ఇవాళ ఏదో ప్రమాదం జరగదని నాకు అనుమానం ఉంది. శాంసన్, ఏమిటి నీ చదవస్తాం? కూర్చో.
నాకు ఆ రహస్యం చెప్పకపోతే ఆకలితో చస్తావు. పోనీ మంచినీళ్ళు కావాలా? దాహం తెచ్చిన ప్రాణం నిలబెట్టిన ఆ దేవత ఎవరు? ఆమె కలకాలం చల్లగా ఉండాలి. ఆమె ప్రార్థన దేవి నెరవేర్చాలి.